Hi friends, this is Pradeep Devasari. Welcome to our channel. Friends, thank you so much for your support and encouragement. మీ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా కొన్ని ఫన్నీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాము. సో వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్, ఏ మగ పక్షి తన బిడ్డలకు పాలిస్తుంది? ఆవులు పీజియన్ మొగ పక్షి పక్షి గురించి తెలియదు. కాకి క్రౌ మొగ పక్షి పాలిస్తుందా? పక్షి కదా అసలు పక్షి పాలిస్తుందారా? ఏమో నాకు డౌట్. హమ్మింగ్ బర్డ్ మగ పక్షి. పికాక్ కాదు. ఇంకేముంటాయి? హమ్మింగ్ బర్డ్. పావురాలు ఎట్లా ఇస్తాను? పావురాలు అయితే లేదంటే ఐడియా లేదు. ఆప్షన్ సి రాదన్న. ఏబిసి ఏమన్నా మగ పక్షి అంట. ప్యారెట్. బఫెల్లో వాటర్ మీద ఉండేదా? వాటర్లో ఉండేదా? ల్యాండ్ మీద ఉండేదా? వాటర్లో ఉండేదా? ల్యాండ్ మీద ఉండేదా? ఈగల్. బర్డ్ గర్ల్ వాయిస్ డిఫరెన్షియేట్ చేయడమే కష్టం అంటే మళ్ళీ అది చీకట్లోనే తిరుగుతుంది. ఈగల్ లేదా? పిల్లి. బర్డే కాదు. పిల్ల ఎగురుతుంది అనమాట. ఏమో చీకట్లో అంటే పిల్లి. చెప్పాలా? గబ్బిలాలు. ఓహో, ఓకే. గబ్బిలాలు వాళ్ళ పిల్లలకి పాలిస్తుంది. తెలియదు అనొచ్చు. గబ్బిలాలు. కైట్ ఏదో అంటారు ఇంగ్లీష్ లో. బ్యాట్. సూపర్. రైట్ ఆన్సర్. సూపర్ క్లాస్. బ్యాట్ అంటాం. రైట్ ఆన్సర్. క్లాస్. చీకట్లో తిరుగుతారు. గబ్బిలం. చీకట్లోనే తిరుగుతుంది. గబ్బిలం తన పిల్ల. చెప్పండి మీరు. గబ్బిలం. ఇక్కడ చాలా ఉంటాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ వల్ల మాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది. అండ్ మీకు కూడా ఒక క్వశ్చన్ అనేది అడగబోతున్నాను. అది ఏంటంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా ఈ డేస్ కాకుండా మీరు దీన్నే ఇంకోలా ఎలా పిలుస్తారో కింద కమెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to your TV.